రథసప్తమి వ్రత కథ. యుధిష్ఠిరుడు కృష్ణునిని అడిగెను, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటివి. అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను. కాంబోజ దేశమున యశోవర్తి అని చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారేరి. అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలుగునో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబులేయుండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారేరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని కొని వచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతమెట్లు చేయవలెనో దాని విధి విధానమును తెలుపుడని ప్రార్థించెను. అందులక బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూసినంత మాత్రమున జడత్వము నశించిపోవనో ఆ రథసప్తమి అనే పేరు గల వ్రతము సర్వులు ఆచరించగలది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీ తిథి దినమున గృహస్థు ఈ వ్రతమాచరింతునని తలంపవలెను. పవిత్ర జలము గల నదులలో గాని, చెరువునందు గాని, నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం ఆచరించవలెను. ఇలవేల్పులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును, అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారాయణులకు విప్రులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమునను నీటిలో విడవవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని వెండితో గాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకొనవలెను. పొగరపోతులను, పాషాండులను, దుష్టులను విడిచిపెట్టి సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభి అయి ధనమున ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించినచో వ్రతము వైఫల్యమును, దాని వలన మనస్సు వికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్యభగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు, అలంకారాలు,
భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిదే, జగద్రక్ష, భూతభావన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణపరాయణ హర, అచింత్య విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యస్థ, భాస్కర, ఓ జగత్పతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుమును. పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములను చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనసున ధ్యానము చేయుచు అర్ధనిమిలిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధనధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమునియ్యవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్రయుగలంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఇందుకు జగత్పతిగా కొండను కాన సర్వ యత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలెను. దానివల్ల భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కటంకముగా చేసుకుందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రాదులను వడిసి చివరిగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి అనుభవించును. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి బాణుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠరథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణము.